హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏప్రిల్ నెల నుంచి బోగస్ రేషన్ కార్డులు ఏరివేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమతి అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే మార్చి 31వ తేదీలోపు ఈ కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఏప్రిల్ నెలలో రేషన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీ రేషన్ కార్డు ఈకేవైసీ అయిందా లేదా అనేది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంఐఎస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ రైస్ కార్డు సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఆర్సీ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఇవ్వండి. ఇక్కడ నేను రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ ఆర్సీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేము, మండలం నేము, ఇక్కడ సెక్యూరిటీ నేము, ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్, ఇక్కడ ఓల్డ్ రైస్ కార్డ్ నెంబర్, ఇక్కడ మెంబర్స్ నేము, ఇక్కడ వాళ్ళ ఆర్సీ స్టేటస్ అంటే రేషన్ కార్డు స్టేటస్ అనేది యాక్టివ్గా ఉందా ఇన్యాక్టివ్గానే ఉందా ఇక్కడైతే చెక్ చేసుకోండి. యాక్టివ్గా ఉంటే ఏప్రిల్ నెలలో రేషన్ బియ్యం పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఇన్యాక్టివ్ అని ఉందో వారందరూ వెంటనే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ పాస్ యంత్రం ద్వారా మీరైతే ఈకేవైసీ అయితే చేసుకోండి. మార్చి 31వ తేదీలోపు ఈకేవైసీ చేసుకుంటే ఏప్రిల్ నెలలో మీకు రేషన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఏపీ రేషన్ కార్డు వినియోగదారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.